శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, తృతీయ స్కంధము, తత్వజ్ఞానము, దేహాంతరయానము. సంసారానికి కట్టుబడిన గృహస్థులు ధర్మార్థకామాలపై ప్రీతిని పెంచుకుని వాటితోనే సంతుష్టులై వాటిని సాధించటంలోనే మునిగి తేలుతూ ఉంటారు. వేదాలలో చెప్పబడిన భగవద్భక్తికి, భాగవత ధర్మాలకు విముఖులై ఉంటారు. దేవతాగణాలను ఆరాధిస్తుంటారు. పితృకార్యాలను, వైదిక కామ్యకర్మలను శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కోర్కెలతో నిండి ఉన్న మనస్సు గల ఇలాంటి వారు మోక్షాన్ని పొందలేరు. వారు ధూమ్రాది మార్గాలలో చంద్రలోకం చేరి అక్కడ సుఖాలను అనుభవించి పుణ్యం తరిగిపోగా మళ్ళీ జన్మ ఎత్తడానికి భూలోకానికి తిరిగి వస్తారు. బుద్ధిమంతులు ప్రళయకాలంలో యోగనిద్రలో ఉన్న శ్రీమన్నారాయణుని ధ్యానిస్తారు. వారు అచంచలమైన భక్తి ప్రపత్తులతో తమ తమ ధర్మాలన్నీ, మనోబుద్ధి అహంకార ధర్మాలను ఆ శ్రీహరికే సమర్పించి ప్రశాంత చిత్తులై సర్వసంగ పరిత్యాగులై నిత్యము ఆయననే ధ్యానిస్తూ ఉంటారు. నేను, నాది అనే అహంకార మమకారాలు లేని వారై ఉంటారు. ఆ సర్వేశ్వరునిపై బుద్ధి నిలిపి వెలుగు మార్గంలో పయనించి తేజోవిరాజితమైన ఆనందమయ దివ్యధామాన్ని శాశ్వతంగా చూరగొని సుఖించే ధీరులు పునర్జన్మ పొందడానికి ఈ భూమిపైకి ఎన్నడూ రారు. కొందరు చతుర్ముఖ బ్రహ్మనే పరమాత్మగా భావించి ఉపాసిస్తారు. వారు బ్రహ్మలోకవాసులతో కూడి బ్రహ్మదేవునితో పాటు మహాప్రళయ సమయంలో ఆ పరమేశ్వరుని యందు లీనమైపోతారు. అందుచేత ఇతర దేవతలను ఆరాధించకుండా సర్వహృదయ నివాసి, అద్వితీయుడు, శాశ్వతుడు అయిన ఆ పురుషోత్తమునే మనసారా శరణు వేడాలి. యోగీంద్రులు, సనక సనందాది కుమారులు, సిద్ధులు, మునులు, దేవతలు అందరూ ఆ పరాత్పరునే భజిస్తారు. సర్వేశ్వరుడు అనేక రూపాలలో అవతరిస్తుంటాడు. ఆయన అంశతో పుట్టిన ఋషులు, దేవతలు తమ కర్మఫలాన్ని అనుసరించి జన్మించి ఐశ్వర్యం, పారమేష్ట్యం, అధికారం పొంది తిరిగి వస్తారు. మరికొందరు కర్మానుసారమైన బుద్ధి కలవారై ధర్మవర్తనులై రజోగుణోపేతులై కామ ప్రవృత్తిలో ఇంద్రియాధీనులై పితృదేవతలనే ఆరాధిస్తూ సంసారమగ్నులై ఉంటారు. వీరిని త్రైవర్గిక పురుషులు అంటారు. అమ్మ, ధూమ్ర మార్గాన వెళ్ళిన వారు పితృలోకాలకు వెళ్ళి పుణ్యము తరిగిపోగానే తిరిగి వచ్చి తమ బిడ్డలై జన్మిస్తారు. అనంత కళ్యాణ గుణ విశిష్టుడైన ఆ పరమేశ్వరుని భజిస్తూ ఆయన మధుర కథాసుధులను తనివి తీరా గ్రోలెడివారే ధన్యాత్ములు. పరమేశ్వరుడైన వాసుదేవుని అందుండే భక్తి వలన జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. ఇవే బ్రహ్మ సాక్షాత్కారానికి సాధనాలు. భగవద్భక్తితో కూడిన చిత్తము ఇంద్రియ వ్యాపారాలలో అంటనట్లు అనువర్తి అయి ఉంటుంది. అట్టి భక్తునకు ప్రియాప్రియాలు, విషయాల అలస ఉండవు. గ్రహింపదగినవి, తిరస్కరింపవలసినవి ఉండవు. సర్వత్రా సమదర్శనం ఏర్పడుతుంది. ఆత్మను తన యందే దర్శించగలడు. జ్ఞానస్వరూపుడు పరబ్రహ్మ, పరమాత్ముడు, ఈశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఏకరూపుడే అయినా చూసేవారిని బట్టి, చేసే సాధనలను బట్టి వేరువేరు రూపాలలో కనిపిస్తాడు. విషయాల నుండి వెనుకకు మరలిన ఇంద్రియాల వలన పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. విరాట్ పురుషుడు జీవస్వరూపుడు, బ్రహ్మాండమునందు నిండి ఉంటాడు. పరబ్రహ్మము నిర్గుణమని, యోగ సాధన వలననే అనుభూతి కలుగుతుందని జ్ఞానయోగులంటారు. నేను చెప్పిన భక్తి యోగంలో పరమాత్మ సగుణుడు. వాస్తవానికి భక్తి యోగము, జ్ఞానయోగము వేరువేరు కాదు, ఒక్కటే. సమస్త శాస్త్రాలను బాగుగా అనుష్ఠించడం చేత కానీ, తీర్థదర్శనాల చేత కానీ, జపతప అధ్యయన యోగక్రియల చేత కానీ, దాన ధర్మ కర్మలచే కానీ ఆ పరమేశ్వరుడు కనిపించడు. కానీ మనస్సును, ఇంద్రియాలను వశపరుచుకొని సకల కర్మలు భగవదర్పితముగా చేపట్టి ఆత్మతత్వజ్ఞానముతో తరిగిపోని వైరాగ్యముతో కర్మఫలములపై సంగము లేకుండా ప్రవర్తించే వ్యక్తి మాత్రమే హేయ గుణాలను పోగొట్టుకొని అనంత కళ్యాణ గుణ విశిష్టుడైన ఆ పరమాత్మను చేరగలడు. అమ్మ,
నీకు భక్తి మార్గాన్ని, సాంఖ్యయోగాన్ని వివరించాను. దీనిని దుష్టునకు, నీతిహీనునకు, ఇంద్రియలోలునికి, సంసార వ్యామోహంలో చిక్కుకున్న వానికి, భక్తి లేని వానికి ఉపదేశించరాదు. భక్తుడు, శ్రద్ధాళువు, శాంతచిత్తుడు, దుష్టమైన కోరికలు లేనివాడు, సర్వభూతమిత్రుడు లాంటి వానికే ఈ యోగము ఉపదేశింపదగినది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.